బీసీలంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. 2026 ఫిబ్రవరి 22న రాజధాని ప్రాంతంలో జరగబోయే బీసీ గర్జన మహాసభకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు రావాలని కోరారు. దేశవ్యాప్తంగా బీసీలను ఏకం చేసే దిశగా సరికొత్త విధానానికి బీజం వేయబోతున్నామని రామచంద్ర యాదవ్ అన్నారు. ఒక్కటే నేను తెలియజేస్తున్నాను, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఈ రిజర్వేషన్ల అంశం ఖచ్చితంగా 44% బీసీలకు నిర్ణయించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సమగ్ర కులగణనతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారు మీకున్న వ్యవస్థ ద్వారా సమగ్ర కులగణన చేపట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. బీసీలను, బీసీ కులాలను, బీసీ నాయకులను, బీసీ అధికారులను తక్కువ చేసి మాట్లాడితే చెప్పు తీసి కొడతారని చెప్పి భయాన్ని పెట్టినప్పుడే మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీ మహాగర్జన అనే పేరుతో 2026 సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన ఇదే రాజధాని నడిబొట్టులో బీసీల ఆధ్వర్యంలో లక్షలాది మంది ప్రజల ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభకు ఈ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు, పెద్దలు, సంఘాలు బీసీ ఉద్యమానికి మద్దతిచ్చే ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఈ దేశంలో ఒక సరికొత్త ఉద్యమానికి నాంది పలికే దిశగా బీజం వేయబోతున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాము. ఒక్కటే నేను తెలియజేస్తున్నాను, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఈ రిజర్వేషన్ల అంశం ఖచ్చితంగా 44% బీసీలకు నిర్ణయించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి